గర్లపట్టి పిల్లయ్య, మాది ఎస్సీ కాలనీ మాదిగా చీపినాపి గ్రామం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా అండి. మా సమస్య ఏంటంటేనండి, గత 20 సంవత్సరాల నుంచి మాకు మా ఇళ్లలో, మా కాలనీలో సిమెంట్ రోడ్లు లేవండి. దాని కారణం వల్ల ప్రతి సంవత్సరం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ వానాకాలం అయితే ఈ బురద వల్ల బయటికి రాలేక ఈ బండ్లు పడిపోవడం, పిల్లలు జారి పడిపోవడం, చాలా సమస్యలకు గురవుతున్నామండి. ఈ గత 20 సంవత్సరాల నుంచి మేము చాలామందిని ఇక్కడ రాజకీయ పరంగా కూడా ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా మేము తిరిగాము. కానీ మా కాలనీకి ఇప్పటివరకు సిమెంట్ రోడ్ రాలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వంలోనైనా మాకు సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయ్యి మా కాలనీకి వచ్చి మాకు కొద్దిగా ఈ సమస్య నుంచి పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. నీళ్ళు కనపడుతుంది పెట్ట కైలు మాదిరిగా ఉంటుంది. నీళ్ళు కనపడుతుంది, నీళ్ళు పడాలా కింద నాటింది పడాలా బాగుందనే పోతుంది. నీళ్ళు కనపడాలా ఈ మధ్యలో గ్యాప్ ఇది కూడా చెప్పండి. దూరంగా నాటండి, నాటండి. నీళ్ళు కట్టుకొని పిండేసుకుంటా ఉందో. నాటు పాకమ్మా చింది కొడదాకా ఆడ నాటుకోబో, మనం నాటుకోబో. గత 20 సంవత్సరాల నుంచి మాకు సిమెంట్ రోడ్లు లేవు. చూడండి ఇలా ఎలా ఉందో ఈ రోడ్లు చూడండి. ప్రతి వర్షాకాలంలో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఎస్పెషల్గా ఏంటంటే వానలు వచ్చినప్పుడు ఈ బురద ఎక్కువైపోయి బండ్లు జారి పడిపోవడం, పిల్లలు పడిపోవడం, ఈ నీళ్లు నిలబడడం వల్ల వ్యాధులు రావడం, ఈ దోమలు కుట్టడం, వీటి వల్ల పిల్లలకి అనారోగ్యాలు పాలవడం, ఇటువంటి గత 20 సంవత్సరాల నుంచి మాకు జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని, వచ్చిన అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నాం, మాకేం జరగలేదు. ఈ తరమైనా వచ్చిన ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మా కాలనీకి సిమెంట్ రోడ్లు వేస్తారని మేము అర్థిస్తున్నాము. నమస్కారం అమ్మ, నా పేరు ఏరమ్మ, చీపినేటి సంఘ బంధానికి అధ్యక్షురాలి. మాకు ఎస్సీ కావాలని మా సభ్యులందరూ కూడా ఏకగ్రంగా తీర్మానించుకున్నాము. మాకు అన్ని సహాయం చేయాలని, మేమందరం అన్ని రోడ్లన్నీ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. 20 సంవత్సరాల నుండి రోడ్లు కూడా మాకు ఊరు అనుకోవటం, మీరన్నా దయచేసి గుర్తిస్తారని మేమందరము ఈ షేరటీలు కల్పించుకోలేక బిడ్డలకు మాకు రోగాలని దానికన్నా ఏదో చేస్తారని మేము కూడా కోరుకుంటుంది మాట్లాడి